ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో విషాదం. చిన్నబోయిన చిన్నస్వామి స్టేడియం. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 33 మంది గాయపడ్డారు. తొక్కిసలాట ఎలా జరిగిందంటే సీఎం సిద్ధరామయ్య స్పందన ఇదే. స్పందించిన విరుష్క జంట. ఆర్సీబీ విజయోత్సవ వేడుకలు విషాదంగా మారాయి. చిన్నస్వామి స్టేడియం ఒక్కసారిగా చిన్నబోయింది. ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చిన్నస్వామి స్టేడియం వద్దకు రావటంతో స్టేడియం గేట్ల వద్ద భారీగా ప్రజలు గుమిగూడారు. 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ ట్రోఫీని గెలుచుకోవటంతో ఆర్సీబీ జట్టును అభినందించటానికి రోడ్ల పొడవునా వేలాది మంది అభిమానులు క్యూ కట్టారు. అభిమానులు ఎక్కువగా ఉండటంతో స్టేడియం గేట్లు తెరవటం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో స్టేడియం లోపలికి ఎలా అయినా వెళ్లాలి అని కొందరు స్టేడియంలో ఉన్న చిన్న గేటు నుంచి వెళ్లేందుకు ప్రయత్నించగా, మరికొందరు గోడలు, చెట్ల మీద నుంచి స్టేడియం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించటంతో ఈ దుర్ఘటన జరిగినట్టు తెలుస్తోంది. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుని తీవ్ర విషాదానికి కారణమైంది. దీంతో అక్కడ జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 33 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని నేరుగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. సాధారణంగా 1,00,000 మంది ప్రజలు స్టేడియం వద్దకు వస్తారని అంచనా వేశారు. కానీ దాదాపు 2 లక్షల మంది వచ్చారు. దీంతో వారిని కంట్రోల్ చేయటానికి పోలీసులు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అప్పటికే ఆర్సీబీ జట్టు ఒక ప్రత్యేక విమానంలో పాత హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకుంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ జట్టుకు స్వాగతం పలికారు. తర్వాత వారిని ఊరేగింపుగా హోటల్కు తీసుకెళ్లి తర్వాత విధాన సౌధ వద్ద గవర్నర్ థావర్ చంద్ గెహ్లోట్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఇతర మంత్రులు సన్మానించారు. ఇలా షెడ్యూల్ ప్రకారం ఆర్సీబీ జట్టు బస్సులో ఊరేగింపుగా స్టేడియం వద్దకు వెళ్లాల్సి ఉంది. కానీ వర్షం పడటం, అదే సమయంలో తొక్కిసలాట చోటు చేసుకోవటంతో జట్టును తిరిగి హోటల్కు పంపించేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. తొక్కిసలాట ఘటనతో ఆర్సీబీ క్రీడాకారులకు సన్మాన కార్యక్రమాన్ని 10 నిమిషాల్లో ముగించారు. చిన్నస్వామి స్టేడియం వైపు వెళ్లే మెట్రో, ఇతర వాహనాలను నిలిపివేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం, క్షతగాత్రులకు ప్రభుత్వమే ఉచితంగా చికిత్స చేయిస్తుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ఈ దుర్ఘటనపై విరాట్ కోహ్లీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాటలు రావటం లేదు. తీవ్ర మనోవేదనకు గురయ్యాను. ఈ ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది అంటూ సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేశాడు. మరోవైపు ఈ ఘటనపై ఆర్సీబీ ఫ్రాంచైజీ స్పందించింది. ఈ తొక్కిసలాటలో మరణించిన వారికి సంతాపం ప్రకటించింది. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియచేసింది. చిన్నస్వామి స్టేడియం బయట చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన పట్ల మేము తీవ్రంగా కలత చెందాం. ఈ మధ్యాహ్నం జట్టు రాకను అంచనా వేస్తూ బెంగళూరు అంతటా అభిమానులు భారీ ఎత్తున గుమికూడారు. అయితే మీడియా ద్వారా మేము ఈ దురదృష్టకర సంఘటన గురించి తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరి భద్రత, శ్రేయస్సు మాకు అత్యంత ముఖ్యం. ఈ విషాద ఘటనలో మృతి చెందిన వారికి ఆర్సీబీ సంతాపం తెలుపుతోంది. వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి. ప్రాణనష్టం మమ్మల్ని మరింత కలిచివేసింది. ఈ సంఘటన గురించి మా దృష్టికి వచ్చిన వెంటనే మా కార్యక్రమాన్ని ఆపేశాం. స్థానిక అధికారుల మార్గదర్శకత్వం, సలహాలను పాటించే ఈ వేడుకలను నిర్వహించాం. అభిమానులంతా సురక్షితంగా ఉండాలని మేము కోరుకుంటున్నామని తెలిపింది. మరోవైపు ఇదే ప్రకటనను కోహ్లీ సతీమణి అనుష్క శర్మ సైతం సోషల్ మీడియాలో షేర్ చేశారు. 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ట్రోఫీని సాధించిన ఆర్సీబీ విజయోత్సవాలను ప్రత్యక్షంగా చూడాలని బెంగళూరులో ఆ జట్టు అభిమానులు ఉత్సాహం కనబరిచారు. ఆ అత్యుత్సాహం చివరికి విషాదానికి దారితీసి 11 మంది మరణించటానికి కారణమైంది. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామం యావత్ కర్ణాటక వాసులను షాకుకు గురిచేసింది.